పాలమూరు జిల్లాలో మంత్రి పదవులకు తీవ్ర పోటీ ఏర్పడింది. సీనియారిటీ ప్రాతిపదికన కొందరు, సామాజిక సమీకరణాల ప్రాతిపదికన ఇంకొందరు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. పాలమూరు నుంచి సీఎం పదవి రేసులో రేవంత్ రెడ్డి ఉంటే మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న వారిలో 4 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఏర్పాటు కాబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని నూతన మంత్రివర్గంలో స్థానం పొందేందుకు పాలమూరు జిల్లా నుంచి 4 లీడర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ రేసులో ఉన్నారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పాలమూరు జిల్లాలో 12 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఈ 4 పేర్లు చర్చకు రావడానికి అనేక కారణాలున్నాయి. గెలిచిన 12 మందిలో 7 మంది కొత్తవారే కావడం విశేషం. మొదటి ప్రయత్నంలోనే గెలిచి శాసనసభలో అడుగు పెట్టబోతున్న వారిలో జడ్చర్ల నుంచి అనిరుద్ రెడ్డి, దేవరకద్ర నుంచి మధుసూదన్ రెడ్డి, మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి, నారాయణపేట నుంచి చిట్టం పర్ణికారెడ్డి, వనపర్తి నుంచి మేఘారెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి డాక్టర్ రాజేష్ రెడ్డి, షాద్ నగర్ నుంచి వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి ఉన్నారు. కొల్లాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మంత్రిగా కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర కాంక్షతో తన మంత్రి పదవిని త్యాగం చేశారు. నాడు నేడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతల్లో ఒకరిగా ఉన్న జూపల్లి కృష్ణారావు 6వసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన జూపల్లి కృష్ణారావుకు కేబినెట్ లో స్థానం పదులమయ్యే అవకాశం పుష్కలంగా ఉందని క్యాడర్ గట్టిగా నమ్ముతున్నారు. అచ్చంపేట నుంచి అఖండ మెజారిటీతో విజయం సాధించిన వంశీకృష్ణ 2వ మారు అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో ఎవరికీ రానంత మెజారిటీ వంశీకృష్ణకు దక్కింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అచ్చంపేట పుట్టినీళ్లు కావడంతో పాటు అచ్చంపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో సామాజిక వర్గాల ప్రాతిపాదికన మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ నుంచి 2వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి సైతం మంత్రివర్గంలో చోటు దక్కవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఓడించడం ఇందుకు కారణం. దీంతో ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి క్రేజ్ పెరిగింది. పాలమూరు జిల్లా కేంద్రం కావడంతో పాటు ఇదివరకు మంత్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడం వల్ల ఇలాంటి ఈక్వేషన్లలో ఎన్ఎం కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. పై 3 కంటే భిన్నంగా తొలిసారి శాసనసభలో అడుగు పెడుతున్న వీర్లపల్లి శంకర్ కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడికి అత్యంత సన్నిహితంగా ఉండడం, రాష్ట్ర రాజధానికి షాద్ నగర్ ఆనుకొని ఉండడం, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పార్టీ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంలో శంకర్ ముందుండడం సానుకూల అంశం. ఇలాంటి సమీకరణాల వల్ల మంత్రి పదవి రేసులో ఈ 4 పాలమూరు జిల్లా నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.